అవునవును, ఈ రోజే. మీకు లొకేషన్ పంపిస్తాను, అందరూ వచ్చేయండి. బిర్యానీలు, డ్రింకులు, అసలు మా ఇంట్లో జరగబోయే కిట్టి పార్టీ ధూమ్ ధామ్ గా జరగాలి. నేను పంపిస్తాను, మీ అందరికీ లొకేషన్ పంపిస్తాను. ఓకేనా? ఫుల్ గా ఎంజాయ్ చేయాలి, సరేనా? మామూలుగా ఉండదు, అలా ఉంటుంది మరి. పార్వతి, ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నావు? బయట తులసమ్మ నిద్రపోతోంది. దైవంలా భావించే పత్రం మూల పడిపోయింది. ఏం చేస్తున్నారు మీరు? అంటే అవి ఇంట్లో ఎవరు వాడట్లేదు. వాటి వల్లే కదా మన ఆరోగ్యం బాగుండేది. అవన్నీ వాడకుండా వంట ఎలా చేస్తున్నారు? టీవీ ఫ్రిడ్జ్ ఏంటి? ఏంటిదంతా? ఏంటి ఇది? మనీలా? కొత్త ఫోన్లు వచ్చాక పాత ఫోన్లతో పనే ఉందిలే. ఇదెనుకో, మనం ఎక్కడున్నా మాట్లాడుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. అన్నయ్యకి ఎలా ఉందదినా? ఆయన ఎలా ఉంటే మీరందరూ బాగున్నారు కదా. మా బాధ మీకు తెలీదు. ఆపు పార్వతి, మీరెంత బాధపడుతున్నారో మీ అందరినీ, ఏంటిని, ఈ వస్తువుల్ని చూస్తే అర్థమవుతుంది. మీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఎందుకు కలవలేదు అనుకున్నాను. ఎందుకేనా? అదేదో సౌండ్ వస్తుంది, ఏంటమ్మా అని అడిగితే పెద్దమ్మా పక్కింటి నుంచి అని అంటావా? ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని చెప్తే